నమస్తే అన్న, అందరికీ నమస్కారం. నిన్న కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక మీడియా సమావేశం నిర్వహించింది. ఆ మీడియా సమావేశంలో గడిచిన 24 గంటల్లో ఇరాన్ నుంచి ఎటువంటి డ్రోన్లు కానీ లేకపోతే మిసైళ్లను మేము గుర్తించలేదని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్లోని పరిస్థితులు నార్మల్గా ఉన్నాయని చెప్పి అందరూ భావించే లోపే మనం చూసుకుంటే, ఆ ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత మనం చూసుకుంటే ఇరాను కువైట్లోని పలు కీలకమైన ప్రదేశాలను లక్ష్యం చేసుకుని దాడులు ప్రారంభించింది. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు తెల్లవారుజామున వరకు ఈ దాడులు కొనసాగాయని చెప్పి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే, కువైట్ నేషనల్ గార్డుకు చెందిన ఒక స్థావరాన్ని లక్ష్యం చేసుకొని ఇరాన్ దాడులు చేసిందని చెప్పేసి ఇరాన్ డ్రోన్లను ప్రయోగించి దాడులు చేసినట్లు నేషనల్ గార్డు ప్రకటించింది. ఈ దాడిలో భారీగా ఆస్తి నష్టం సంభవించినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పి అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన పైన నేషనల్ గార్డ్ అధికార ప్రతినిధి మేజర్ డాక్టర్ జాదాన్ ఫదేల్ గారు మాట్లాడుతూ, దాడి జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది మరియు క్షేత్రస్థాయి విభాగాలు అప్రమత్తమయ్యి అవసరమైన చర్యలు చేపట్టాయని తెలిపారు. కువైట్ దేశంలోని కీలక ప్రాంతాలు రక్షించడానికి తమ దళాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ ఉన్నాయని చెప్పి ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మనం చూసుకుంటే, కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన ఇరాన్ యొక్క డ్రోన్లు మరియు మిసైళ్లను తిప్పికొట్టినట్లు కువైట్ వైమానిక రక్షణ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ ఆల్ రాకిన్ సౌద్ ఆల్ అత్వాన్ గారు సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కువైట్ దేశంలోని కొన్ని ప్రాంతాలను లక్ష్యం చేసుకుని దాడులు జరిగాయని చెప్పి రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం కువైట్ రక్షణ వ్యవస్థలు ఇరాన్కు సంబంధించిన దాడులు ఎదుర్కొంటూ ఉన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చే పనిలో ఉన్నాము. గగనతల భద్రతను పటిష్టం చేశామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కోరారు. ఒక 24 గంటల సమయం అయితే దాడులు చేయకుండా ఉన్న ఇరాన్ మనం చూసుకుంటే మళ్ళీ తిరిగి దాడులు ప్రారంభించిందనమాట. ప్రస్తుతం ఈ రోజు రాత్రికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.